మనతోటి రాజకీయ విశ్లేషకులు కృష్ణాల్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరు వాదనలు విన్నాను. ఇప్పుడు మూడు పార్టీల వాళ్ళ వాదన విన్నాను కాబట్టి నేను కూడా నా అభిప్రాయాన్ని చెప్తాను. ఒకటి, ఒక అంశాన్ని గమనించాలి. భారతదేశంలోనే ఈ రోజున రాజకీయ పార్టీలకి న్యూస్ ఛానల్స్ తయారయ్యాయి. న్యూస్ ఛానల్స్ కొన్ని రాజకీయ పార్టీలకి నేరుగా పార్టీలు పెట్టుకుంటున్నాయి, కొన్ని ఏమో పార్టీలకు మద్దతు ఇచ్చేటువంటి ఛానల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఛానల్స్ ఏ పార్టీలకి ఏ ఛానల్స్ మద్దతు ఇస్తున్నాయి అనేది బహిరంగ రహస్యం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయా ఛానళ్లలో డిబేట్ల రూపంలో కానీ న్యూస్ల రూపంలో కానీ తమకి ఇష్టమైనటువంటి పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకమైనటువంటి పార్టీలకి ఆ పార్టీలకు వ్యతిరేకంగా డిబేట్ చేయటం, చర్చలు జరపడం, వార్తలు చూపించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి ఆయా ఛానళ్ళని మీడియా స్వేచ్ఛ కింద చూడాలా లేకపోతే రాజకీయాల కింద చూడాలా, ఏం చేయాలనేది ప్రజలు ఒకసారి నిర్ణయించుకుంటారు, మనం చెప్పడం కాదు. ఎందుకంటే మనకు సమస్య వచ్చినప్పుడేమో పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అని అంటున్నాం, దాడి చేసేటప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తున్నాం. ఇది ఎంత సమంజసం ఒక్కసారి ఆయా ఛానల్స్ లో ఉండే వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. ఛానల్స్ లో ఉండే యాంకర్లు కూడా, డిబేట్ చేసేవాళ్ళు కూడా పరిధి దాటి రాజకీయ పార్టీ నాయకుల్లాగా స్టేట్మెంట్లు ఇవ్వటము, దాని మీద ఇష్టమైనటువంటి పార్టీలకేమో డబ్బా కొట్టటము, ఒకరికొకరు వంత పాడుకోవటము, ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మెత్తిపోయటం, జుగుప్సాకరమైనటువంటి స్టేట్మెంట్లు కూడా ఎక్కువైపోతున్నాయి. మోడరేటర్లు అది కూడా అక్కడ రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ స్టేట్మెంట్ ఇస్తున్నారు. వీళ్ళే ఆ పార్టీకి అధికార ప్రతినిధులాగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇప్పుడు అలాంటి వాళ్ళ మీద జూపూడి గారు ఇందా ఫైర్ అయ్యారు. జూపూడి గారి గురించి నాకు వద్దు, కానీ నేను అనేది అందరూ అన్ని పార్టీల గురించి చెప్తున్నాను, అన్ని ఛానల్స్ గురించి చెప్తున్నాను, ఒకరి గురించి వద్దు నాకు ఇక్కడ. ఇక రెండో అంశంలోకి వద్దాం. ఇక అసలు ఇప్పుడు మన డిబేట్ కి కారణమైనటువంటి అంశం ఏంటి? సాక్షి టీవీలో జరిగినటువంటి డిబేట్, కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలో యాంకర్ చేసినటువంటి సమర్థన లేకపోతే వ్యతిరేకత అనేటువంటి అంశం. కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలు 100% తప్పు. రాజధానికి సంబంధించినటువంటి విషయం మీద, రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం మీద అసలు సంబంధం లేనటువంటి మీడియాలో వచ్చినటువంటి వార్తా కథనాలని రాజధానికి ఆపాదిస్తూ మాట్లాడటమే దురుద్దేశపూర్వకం. అక్కడ రాజధాని అనేటువంటి అంశాన్ని, ఆ ప్రాంతాన్ని కించపరిచేటువంటి దురాలోచన ఆ మాట్లాడినటువంటి కృష్ణరాజు దగ్గర ఉంది. ఎందుకోసం అంటే ఆ మీడియాలో వచ్చినటువంటి కథనాలకి రాజధానికి సంబంధించినటువంటి అంశానికి అస్సలు సంబంధమే లేదు. ఎందుకు సంబంధం ఉన్నట్టు మాట్లాడాడు? కారణం ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని దేవతల రాజధాని అని అన్నాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తరువాత ఇది దేవతల రాజధాని కాదు అని చెప్పేసి ఈ అంశాన్ని, ఏదో మీడియాలో వచ్చినటువంటి అంశాన్ని తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చాడంటే అర్థం ఏమిటి? రాజధాని విషయంలో దురుద్దేశపూర్వకంగా తప్పుడు సంకేతాలు వెళ్లేటువంటి విధంగా కృష్ణరాజు మాట్లాడినప్పుడు దాన్ని అసలు ఎవరు ఉపేక్షించరు. అది రాజధానికి సంబంధించినటువంటి అంశమో లేకపోతే 29 గ్రామాల రాజధాని అమరావతి చుట్టుపక్కల కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి సంబంధించినటువంటి రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి అంశం. అది తప్పు. ఈ తప్పు అని ఎవరు చెప్తున్నారు? సాక్షి యాజమాన్యం కూడా చెప్తుంది. సాక్షి యాజమాన్యం కూడా చెప్పినప్పుడు సాక్షి యాజమాన్యానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ తప్పు అని చెప్పేసి ఆ మాట్లాడినటువంటి మాటలను మేము సమర్థించడం లేదు, దాన్ని మేము అసలు సమర్థించము, మేము ఉపేక్ష, ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలు గౌరవిస్తాం అని వాళ్ళు ఒక స్టేట్మెంట్, ఒక అంశాన్ని వాళ్ళు స్టేట్మెంట్ కింద ఇచ్చారు. సాక్షి యాజమాన్యం పేరు. నేననేది సాక్షి యాజమాన్యం అంటే ఎవరు? భారతిరెడ్డి. ఆవిడ ఎండి అయినప్పుడు మీరేం ప్రెస్ మీట్ పెట్టాలని నాకు అడిగారు. ప్రెస్ మీట్ వద్దు, వాళ్ళదే ఒక ఛానల్ ఉంది, ఒక వీడియో తీసి వాళ్ళ ఛానల్లో ఏవైతే ఇచ్చారో ఇలాంటి అంశాలను, మహిళలంటే మాకు గౌరవం ఉంది సాక్షి ఛానల్ కి, మేము అమరావతి రాజధాని ప్రజలు గాని, రాజధానిని గాని, రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలను గాని కించపరిచేటువంటి అంశాలని మేము ఉపేక్షించము, అలాంటి వాటిని ఎంకరేజ్ చేయము అని ఒక వీడియో రిలీజ్ చేస్తే సాక్షి ఎండిగా భారతి అనేటువంటి ఆవిడ ఇస్తే తప్పేమిటి? ఎందుకంటే వాళ్ళ స్టేట్మెంటే అది. రెండవది ఏంటంటే, ఈ రోజున అరెస్ట్ అయినటువంటి కేఎస్ఆర్
ఆ రోజున డిబేట్ లో యాంకర్ గా ఉండి ఆయన ఏ విధంగా కూడా దాన్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేయలేదు. నిలువరించడం అంటే అర్థం కూడా చెప్తాను. ఆయన ఎలాగ నిలువరించారు, ఆయనే ఉదాహరణకు ఉన్నాడు. ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు అంతకుముందు 2 రోజుల క్రితం ఖచ్చితంగా అంటే 30వ తారీఖు అనుకుంటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా లక్ష్మీ పార్వతిని కూర్చోబెట్టుకొని ఒక డిబేట్ చేస్తున్నాడు. డిబేట్ చేస్తుంటే రాజు అని ఆయన ఒక వాళ్ళే కాల్స్ ఆహ్వానించారు. ఈ గోదావరి జిల్లా నుంచి ఒక ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావుని ఎలా లోపరుచుకుంది ఏంటో విషయాలు మాట్లాడాడు ఆ కాలర్. మాట్లాడితే మాట్లాడుకో, నీకు బుద్ధి ఉందా, మహిళల గురించి ఎలా మాట్లాడతావా, ముందు నువ్వు నోరు మూసుకో అని కొమ్మినేని శ్రీనివాసరావు అతను నడిచాడు. ఏం ఆ మాత్రం ఇందాక జూపుడి గారు చెప్తారు కదా, నరాలన్నీ నిక్కర పొడిచి ఎంట్రుకలన్నీ నిక్కర పొడిచి యాంకర్ చూస్తూ ఉండాలంటే ఆ రోజులు చూస్తూ ఉన్నాడుగా. లక్ష్మీ పార్వతి మీద ఒక మాట అంటే బాగా మరి అంత కోపం వచ్చినటువంటి ఆయన మరి రాజధానికి సంబంధించినటువంటి అంశం, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవపదమైనటువంటి రాజధానికి సంబంధించినటువంటి అంశం మీద, ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం మీద ఆ విధంగా ఇష్టారీతిన దురుద్దేశమైనటువంటి కామెంట్స్ ని ఆపాదిస్తూ అసలు ఆ డిబేట్ అనేటువంటి అంశమే తప్పు. అసలు ఆయన ఇంకొక మాట అన్నారు కృష్ణన్ గారు, ఇది నేను కూడా చదివాను, ది హిందూలోనో ది డెక్కన్ క్రానికల్ నాకు గుర్తులేదుగా, నేను చదివాను అన్నారు. ఆయన చెప్పిన దాని గురించి ఏదో బ్రహ్మనాయుడు గారు అదే అంశం మీద ఈనాడులో డిబేట్ జరిగింది, మిగతా అన్ని టీవీలో డిబేట్ అన్నింటిలో డిబేట్ జరుగుతాయి. ఆ అంశం వేరు, రాజధానికి సంబంధించినటువంటి అంశం రెండు వేరు అంశాలు. రెండింటి కలపడం అనేటువంటి క్లబ్ చేయటమే దురుద్దేశపూర్వకమైనటువంటి అంశం అని ఇక్కడ చెప్తున్నా. ఇక రెండో కోణానికి సంబంధించినటువంటి విషయం నేను ముగిస్తాను, వెంటనే ముగిస్తాను. ఇక కొమ్మినేని శ్రీనివాసరావుని ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అని అరెస్ట్ చేశారు అని అంటే దాని మీద ఆయన అరెస్ట్ చేసినటువంటి విధానం విషయంలో ఈ ప్రభుత్వము తప్పు చేసింది. ఏం తప్పు చేసింది? ఆయన ఆ డిబేట్ ని నిలువరించలేకపోయారు. దాన్ని ఆ తప్పు అన్నటువంటి వాళ్ళు ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో ఏ సెక్షన్లు వర్తిస్తాయో అంతవరకే పరిమితం చేసి ఆయన్ని విచారించాలా, నా నోటీస్ ఇచ్చి ఏంటి అనేటువంటిది ప్రభుత్వం తేల్చుకోవాలి. అంతేగాని ఆయన రిమాండ్ పంపించాలి, ఆయన ఖచ్చితంగా అనేటువంటి దాని మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ ని ఆపాదించేటువంటి విధంగా చేసి ఆయన్ని రిమాండ్ కి వెళ్ళేటువంటి విధంగా చేసేటువంటి దురుద్దేశపూర్వకమైనటువంటి ఆలోచనలు ప్రభుత్వం వైపు నుంచి జరగకూడదు. ఇది తప్పు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ విధంగా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ రోజున TV5 లో ఒక డిబేట్ జరిగితే ఆ డిబేట్ కు సంబంధించినటువంటి అంశం మీద డిబేట్ చేసినటువంటి డిబేట్ లో పాల్గొన్నటువంటి గెస్ట్ ని, అదే విధంగా యాంకర్ ని, అదే విధంగా యాజమాన్యానికి సంబంధించినటువంటి బిఆర్ నాయుడు వాళ్ళని అరెస్ట్ చేయలేదండి. వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ విచారణకు పిలిచారు. సిఐడి వాళ్ళు విచారణకు పిలిచేసి వాళ్ళు విచారించారు. ఆ రోజునే వాళ్ళని అరెస్ట్ చేయలేదే. ఈ రోజున కూడా మీరు కొమ్మినేని శ్రీనివాసరావుని ఎందుకలా మాట్లాడి ఏంటి అనేది 41 CRPC నోటీస్ ఇవ్వండి, పిలవండి. అదే విధంగా కృష్ణరాజుని పిలవండి, మాట్లాడండి. వాళ్ళు మాట్లాడింది మీకు సంతృప్తికరంగా లేదన్నప్పుడు కోర్టు ఆమోదం మేరకు అరెస్ట్ చేయండి, తప్పేం కాదు. ఇదొక అంశం. రెండో అంశం ఏంటి? మీరు ఎవరు చేశారో దాడి చేశారో మాకు తెలియదని గురుమూర్తి గారు చెప్తున్నారు. నేను ఒకటి చెప్తాను, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టాభి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిని ఉద్దేశించో సజ్జల రామకృష్ణ ఎవరిని ఉద్దేశించైనా సరే పట్టాభి అనేటువంటి వ్యక్తి భోషణీకి అని మాట్లాడటం ఎంత తప్పో, జగన్మోహన్ రెడ్డి నా అభిమానులకు BP వచ్చిందని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేయించడం అంతే తప్పు. అందుకని భోషణీకి అని తిట్టినటువంటి ఆయన ఏమైంది? ఆయన చేసినటువంటి దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు. ఏ తప్పు చేశాడు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడు, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయించాడు. దాని వల్ల నాలాంటి వాళ్ళందరూ కూడా ఏమన్నారు? ఇది అప్రజాస్వామికమైన చర్య, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయటం, జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అని నాలాంటి వాళ్ళందరూ అరిచారు. నేనేం తెలుగుదేశం పార్టీ సమయం తక్కువ సార్ కిషన్ గారు, సాక్షి ఆఫీస్ మీద దాడి కూడా అప్రజాస్వామికమైన చర్య. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాలి. మీరు దాడులు చేయడానికి మీరు ఈ రోజున అధికారంలో ఉన్నారు, చట్టం మీ చేతిలో ఉంది. చర్యలు తీసుకొని చట్టబద్ధంగా వ్యవహరించండి, అప్రజాస్వామికంగా వ్యవహరించడానికి ఇది గుర్తుపెట్టుకోవాలి. జూపుడి గారు సరే అయిపోయింది, అది అయిపోయింది. నోరు జారారు, దాన్ని అందరు ఖండించారు, అందరూ దాని తప్పని ముక్త కంఠంతో ఖండించారు. ఒక మాట భారతిరెడ్డి గారు చెప్తే తప్పేంటి అని చెప్పేసి ఇప్పుడు డిబేట్లోనే ఉన్నటువంటి వారు అందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు జూపుడి గారు?